తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. ఇక పోలీసుల విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ప్రణీత్ రావు అండ్ కో ఫోన్ ట్యాపింగ్ కోసం హైదరాబాద్ టెక్నాలజీనే వాడినట్లుగా విచారణలో తేలింది. కన్వర్జేషన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ ఇచ్చిన పరికరాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం 1200 మంది ఫోన్ ట్యాప్ చేయగా ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను కేవలం 45 నిమిషాలలోనే చెరిపేశామని, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేసినట్లుగా పోలీసుల విచారణలో ప్రణీత్ రావు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 7:30 నుండి 8:15 వరకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలను చెరిపేశామని ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కన్వర్జేషన్ ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ కు చెందిన శ్రీనివాస్ అనంత్ను ఎస్ఐబి ఆఫీస్ కు పిలిచి వారు ఇచ్చిన సర్వర్లు, హార్డ్ డిస్క్లు వారికి ఇచ్చినట్లుగా ప్రణీత్ రావు పోలీసులకు తెలిపారు. ఇక కంప్యూటర్ కి ఉన్న 50 హార్డ్ డిస్క్లను తొలగించి కొత్త వాటిని రీప్లేస్ చేశామని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ఇక ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ సీసీ కెమెరాలను ఆఫ్ చేశారని, తమ ఆదేశాలు పాటించేందుకు అనిల్ కుమార్ మొదటి నిరాకరించగా చివరికి అతన్ని భయపెట్టి సీసీ కెమెరాలను ఆఫ్ చేయించినట్లుగా ప్రణీత్ రావు పోలీసుల వద్ద చెప్పారు. ఇక మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రోజుకొక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రధానంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎలాగైనా సరే మనం చేసిన ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దీంట్లో సాక్ష్యాలు చెరిపారని చెప్పని వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి ఈ రకంగా వాళ్ళు మొత్తంగా ఎవిడెన్స్ అన్ని కూడా చెరిపేశారని చెప్పి తెలుస్తా ఉంది. ప్రణీత్ రావు మిగతా వాళ్ళతో కలిసి అంటే ఈ హార్డ్ డిస్క్ డిస్టర్బ్ చేయడం కానీ, తర్వాత హార్డ్ డిస్క్ డిస్టర్బ్ చేయడం కానీ తెలుస్తాం. ఇది కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ లో మొత్తంగా 1200 పైబడి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ 1200 ఫోన్లకు సంబంధించి చాలా మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, చివరకు జడ్జీల ఫోన్లు కూడా వదిలిపెట్టకుండా వాడారు అని చెప్పి తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ప్రణీత్ రావు వాంగ్మూలంలో వచ్చిన విషయాలు మనం గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు చాలా కీలకమైన విషయాల మీద దృష్టి సారించారు. ఈ కీలకమైన అంశాలలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు చెరిపేయటం, తర్వాత దీంట్లో ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, తర్వాత దీంట్లో టెక్నాలజీ విషయంలో కూడా హైదరాబాద్ సంబంధించిన అంటే మావోయిస్టులు కావచ్చు, తర్వాత టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఏ రకంగా అయితే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసడానికి అఫీషియల్ గా వాళ్ళ పర్మిషన్ తో దాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉండటానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించి అంటే రెబల్స్ కావచ్చు, తర్వాత ఎలాగైనా సరే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిపించడానికి ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేయడం, వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తా ఉన్నారు, తర్వాత ఎంత మేరకు డబ్బులు తీసుకొచ్చారు, వాళ్ళు సీజ్ చేయడం, 100 కేసులు పెట్టడం, ఇవన్నిటిని కూడా ప్రణీత్ రావు లీడ్ చేసి ఈ వీళ్ళతోటి మొత్తంగా ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్టు తెలుస్తా ఉంది. మరి వీళ్ళ టెలిగ్రాఫ్ బుక్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే నేపథ్యంలో ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలంలో వచ్చిన విషయాలు మనం చూస్తా ఉంటే మాత్రం ఈయన టీం లీడ్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు టీంను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించి తెలుస్తా ఉంది. ఈ ఓవరాల్ చూస్తే డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 15 గంటల వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా తెరిపేశామంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్న పోలీసులే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విషయం బయటికి పొక్కకూడదు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా కోర్టులో నిలబడదు. ఏదైనా సరే ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాం, ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు. కానీ చివరకు ప్రాసిక్యూషన్ లో నిలబడాలంటే, కోర్టులో అది ప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ కంపల్సరీ అవసరం కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ని లేకుండా చేశామని చెప్పిన ప్రణీత్ రావు చెప్పడం జరుగుతా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.